మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి వారణాసికి వీక్లీ ట్రైన్స్ ఉన్నవి. అవి కంప్లీట్ డీటెయిల్స్ ఎవరికైనా డౌట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఒకసారి డౌట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి. ట్రావెలింగ్ టైం 30 గంటల నుండి 36 గంటల సమయం పడుతుంది. మీరు ఏ ట్రైన్ చూస్ చేసుకున్నా సరే ఎర్లీ మార్నింగ్ వారణాసి రీచ్ అయ్యేలా చూసుకోండి. కాశీ రైల్వే స్టేషన్ అండ్ వారణాసి రైల్వే స్టేషన్, ఈ 2 రైల్వే స్టేషన్ల దగ్గర నుండి టెంపుల్కి రెగ్యులర్గా ఆటోస్ బండ్ బస్సెస్ ఉంటాయి. స్టేషన్ నుంచి టెంపుల్కి 100 to 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు మనం వెళ్తున్న వెహికల్స్ని కొన్ని ఏరియాలో టుక్ టుక్ అంటారు, కొన్ని ఏరియాలో రిక్షా అని పిలుస్తారు. ఈ బాబాయ్ గారి పేరు పద్మనాభన్ సార్. ఇతనిది మదురై, తమిళనాడు. అండ్ ఇతను పాస్ట్ 4 days నుంచి నాతో కలిసి ట్రావెల్ చేస్తున్నారు. అండ్ బాబాయ్ అయితే ఎనర్జీ మామూలు లెవెల్ కాదు. మహాకుంభమేళా జరుగుతున్నప్పుడు నేను కాశీ వ్లాగ్ షూట్ చేశాను. కాకపోతే ఏంటంటే మన 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత ఈ కాశీ వ్లాగ్ అప్లోడ్ చేద్దామని చెప్పి వెయిట్ చేశాను. బట్ టైం ఇప్పుడు కుదిరింది నాకు. మహాకుంభమేళా సమయంలో రావడం వల్ల మాకు రూమ్స్ అయితే చాలా ఇబ్బంది పడ్డాము. కాశీ మొత్తం మీద దగ్గరగా 16 కిలోమీటర్లు నడిచాము, అన్ని సందులు కలిపి. ఎందుకంటే మాకు ఎక్కడా రూమ్స్ దొరకలేదు. కాశీలో ఉన్న టాప్ తెలుగు 5 ఆశ్రమాలు కూడా ఫుల్ అయిపోయినాయి. బట్ ఎట్టకేలకు మాకు సైకిల్ బాబా ఆశ్రమంలో డార్నమెంటరీ టైప్ అయితే ఇస్తా అని చెప్పారు. పర్ డేకి 150 రూపీస్ ఛార్జ్ చేస్తా అన్నారు. మార్నింగ్ అండ్ ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తా అని చెప్పారు. ఒక సాపా, ఒక దిండు ప్రొవైడ్ చేస్తారు. మనమైతే నిద్రపోయే టైంకి ఇక్కడికి వచ్చి నిద్రపోవడమే. కాశీ ఎవరైనా రావాలనుకుంటే ముందే మీరు రూమ్స్ బుక్ చేసుకోండి. ఎందుకంటే ఆశ్రమాలు కాకుండా బయట అవుట్ ఆఫ్ రూమ్స్ వాళ్ళు నియర్లీ 2500 నుంచి 3000 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నారు పర్ నైట్కి. అండ్ ఎవరైనా సరే విజయవాడ నుంచి వారణాసి వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక మన విజయవాడ భవానీపురం ఆర్టీసీ వర్క్షాప్ రోడ్లో సైకిల్ బాబా ఆశ్రమానికి సంబంధించిన ఆఫీస్ ఉంది. మీరు అక్కడి నుంచి కూడా ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు రూమ్స్. బయట రూమ్స్ మీద పోలిస్తే ఆశ్రమాలు చాలా తక్కువ అమౌంట్ ఛార్జ్ చేస్తారు. అండ్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ప్రజెంట్ అయితే నైట్ 12 అవుతుంది. మనమైతే మణికర్ణికా ఘాట్ దగ్గర ఉన్నాము. మణికర్ణికా ఘాట్, హరిశ్చంద్ర ఘాట్, కాశీలో ఈ 2 ఘాట్లలో అయితే 24 గంటలు 365 రోజులు చితి కాలుతానే ఉంటుంది. డెత్ ఆఫ్ సెలబ్రేషన్స్ అంటారు కదా, చావుని ఇక్కడే సంబరంలా జరుపుకుంటున్నారు. నియర్లీ 1 to 2 hours అక్కడ స్పెండ్ చేశాక నాకైతే గూస్ బాంబ్స్ వచ్చేసినాయి మొత్తం. ఎందుకంటే ఒక్కళ్ళు కూడా కనీసం ఏడవట్లేదు. అండ్ చావుని ఎంత ఆనందంగా వెళ్ళిపోవచ్చా అని చెప్పి కాశీలో హరిశ్చంద్ర ఘాట్, మణికర్ణిక ఘాట్ చూస్తే అర్థమవుతుంది. టైం దగ్గరగా 3 అవుతుంది. సో మనం రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ నుంచి ఏమేమి విజిట్ చేయాలి, కాశీలో మెయిన్ ప్లేసెస్ ఏంటి, ఏ టెంపుల్ తర్వాత ఏ టెంపుల్ విజిట్ చేయాలో క్లియర్గా మాట్లాడుకుందాం పదండి. మనమైతే గంగా స్నానంతో డే స్టార్ట్ చేద్దాము. అండ్ ఈ వ్యూ చూస్తే నాకేదో సినిమా షూటింగ్ చూసినట్టు అనిపిస్తుంది. ఇది నేను సెకండ్ టైం కాశీ రావటం. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం మ్యాక్సిమం 1 or 2 బోట్స్ చూసాము నదిలో. అండ్ ఇది సెకండ్ టైం వచ్చినప్పుడు ఏదో సినిమా షూటింగ్ జరిగినట్టు అనిపిస్తుంది. అండ్ మనం కూడా స్నానం చేసి బోట్ షికార్ చేద్దాం. బోట్ షికార్ కాస్ట్ వచ్చేసి 100 రూపాయల నుంచి 150 రూపాయలు ఛార్జ్ చేస్తారు పెద్ద బోట్లు వాళ్ళైతే. అండ్ స్మాల్ బోట్లు వచ్చేసి 150 నుంచి 200 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అది మనం బార్గింగ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. బట్ లిటిల్ బిట్ హై ప్రైస్ అయితే చెప్తారు, మనం దానికి బార్గింగ్ చేసుకోవాలి. అండ్ 12 నుంచి 16 ఘాట్ల వరకు అయితే తిప్పి చూపిస్తారు. కాశీలో మనం విజిట్ చేయాల్సిన ప్లేస్ ఫస్ట్ కాశీ విశ్వనాథ్ టెంపుల్ కాదు. అండ్ మనం ఫస్ట్ విజిట్ చేయాల్సిన టెంపుల్ కాలభైరవ టెంపుల్. ఎందుకంటే స్వామివారి అనుగ్రహం లేకుండా మనం కాశీలో అంత సేఫ్ అండ్ సెక్యూర్గా తిరగలేము. మాకైతే నియర్లీ 2.5 hours దర్శనానికి టైం పట్టింది. అండ్ నార్మల్ డేస్లో అయితే 15 to 25 minutesలో దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ స్వామివారిని దర్శించుకున్న తర్వాత మనకి కొంచెం ఫ్రంట్కి వెళ్తే ఆపోజిట్ రోడ్లో కొంచెం 500 meters నడుచుకుంటూ వెళ్తే మనకి మృత్యుంజయ టెంపుల్ కనబడుతుంది. ఇక్కడ మృత్యుంజయ వాటర్ అనేది చాలా యూనిక్. ఎందుకంటే చాలామంది బాటిల్స్లో పట్టుకొని చాలా దూరం కూడా తీసుకెళ్తారు. ఈ వాటర్ ఒక బావిలోంచి వస్తాయి, భూమిలోంచి. కానీ మిల్డర్ వాటర్ కన్నా చాలా ప్యూరిఫై ఉంటాయి. అండ్ ఈ వాటర్ తాగడం వల్ల మనకి హ్యూమిడిటీ పవర్ పెరుగుతుంది. అండ్ మనలో ఉన్న రోగ నిరోధక శక్తి పెంపొంది. అండ్ మనకి ఏమైనా డిసీజెస్ కానీ, స్కిన్ డిసీజెస్ కానీ ఉంటే తగ్గుతాయని చెప్పి ఇక్కడ భక్తుల పూర్తి నమ్మకం. అండ్ నేను ఒక 2 liters తీసుకున్నాను. నేను 1 liter అక్కడే తాగేశాను. అస్సలు మిల్డర్ వాటర్ కూడా పనికిరావు, అంత ప్యూరిఫై ఉన్నాయి వాటర్. ఈ వాటర్ తాగడం వల్ల మనకి అంత ఈజీగా చావు రాదని కూడా ఇక్కడ నమ్ముతారు. తరువాత ఏ టెంపుల్ దర్శనం చేసుకోవాలో 1 by 1 లిస్ట్ చెప్తాను, ఒకసారి చూడండి.
నెంబర్ 3, కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోవాలి. మీరు ఎర్లీ మార్నింగే వెళ్తే మీకు స్పర్శ దర్శనం కలిగే ఛాన్స్ అయితే ఉంటుంది. కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకున్న తర్వాత మనం దర్శనం చేసుకోవాల్సింది వారాహిమాతని. ఉదయం 7 గంటల నుండి 9:30 గంటల వరకు అయితే వారాహిమాత దర్శనానికి అలౌ చేస్తారు. మీరు కనుక వారాహిమాత దర్శనం చేసుకోగలిగారంటే మీరు చాలా లక్కీ అనే చెప్పాలి. తరువాత మనం దర్శనం చేసుకోవాల్సింది కాశీ అన్నపూర్ణాదేవిని. కాశీ అన్నపూర్ణాదేవి దర్శనం అయిన తర్వాత రైట్ సైడ్ అప్స్టైర్లో మనకి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఒకసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్లీ మీకు బాగా నచ్చుతుంది. తరువాత మనం దర్శనం చేసుకోవాల్సింది పశుపతినాథ్ టెంపుల్. ఇది దశవమేధ ఘాట్కి అస్సీ ఘాట్కి మిడిల్లో ఉంటుంది. తరువాత మనం దర్శనం చేసుకోవాల్సింది శ్రీ రత్నేశ్వర్ మందిర్. ఈ మందిర్ మణికర్ణిక ఘాట్కి పక్కనే ఆనుకొని ఉంటుంది. కొన్ని రోజులు నీటితో నిండి ఉంటుంది, కొన్ని రోజులు నార్మల్గా అయితే ఉంటుంది. ఈ టెంపుల్ 90 degrees క్రాస్గా బెండ్ అయి కన్స్ట్రక్షన్ చేయబడింది. మనం కాశీలో చూడవలసిన ప్లేసెస్లో మణికర్ణిక ఘాట్ ఒకటి. ఇక్కడ 365 రోజులు 24 గంటలు చితి కాలుతానే ఉంటుంది. మణికర్ణిక ఘాట్ విజిట్ చేసే వాళ్ళు మాత్రం ఎవరైతే కొంచెం డేర్గా ఉంటారో వాళ్ళు మాత్రమే విజిట్ చేయండి. ఎందుకంటే కొంతమందికి ఈ స్మెల్ పడచ్చు, పడకపోవచ్చు. ప్రజెంట్ టైం వచ్చేసి midnight 1 o'clock అవుతుంది. కొంతమందికి ఆ చూసే విజువల్స్ కూడా కొంతమందికి పడకపోవచ్చు, కొంతమందికి ఆ స్మెల్ పడకపోవచ్చు. అందుకే ఎవరైతే కొంచెం మేము డేర్ చేయగలము, మేము ఆ విజువల్స్ని చూడగలము, మేము ఆ స్మెల్ పీల్చగలం అనుకునే వాళ్ళు మణికర్ణిక ఘాట్కి విజిట్ చేయండి. వన్స్ మీరు విజిట్ చేసిన తర్వాత మీకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. నేను ఇక్కడ నియర్లీ ఒక 3 hours అయితే టైం స్పెండ్ చేశాను. నాకు చాలా అంటే చాలా పీస్నెస్ అయితే అనిపించింది. తరువాత మనం దర్శనం చేసుకోవాల్సిన ప్లేస్ కాశీ విశాలాక్షి టెంపుల్. కాశీలో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీకైతే ఫుడ్కి ఎటువంటి లోటు ఉండదు. కాశీ విశ్వనాథుని దర్శనానికి వెళ్ళేటప్పుడు మీకు దారిలో మీకు ఇలా చిన్న చిన్న సందుల్లో అయితే మీకు హ్యాండ్ మేడ్ పెయింట్స్ అయితే కనబడతాయి. అండ్ వీళ్ళు ఆర్టిస్టులు ఎంత బాగా డిజైన్ చేశారో చూడండి ఒకసారి. అండ్ ఇలాంటివి మీకు కాశీలో ఒక 80% అయితే మీకు వాల్స్ మీద ఇలా కనబడతాయి. తరువాత మనం కాశీలో దర్శించుకోవాల్సిన ఇంకొక ప్లేస్ కేదారేశ్వర్ టెంపుల్. ఇది మనకి కేదార్నాథ్లో ఉన్న కేదారేశ్వర్ టెంపుల్ లాగే ఉంటుంది. టెంపుల్ లోపల 2 రాళ్ళలాగా ఉంటాయి. కేదారేశ్వర్ టెంపుల్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటాయి. అండ్ ఒకవైపు పార్వతీమాత, ఒకవైపు మాత్రం శివయ్య అయితే ఉంటారు. ఈ టెంపుల్ శ్రీ రమణతారక ఆశ్రమానికి మరియు సైకిల్ బాబా ఆశ్రమానికి రాజాఘాట్కి దగ్గరలో అయితే ఉంటుంది. ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్న కేదార్నాథ్లో ఉన్న స్వామివారిని దర్శనం చేసుకున్నట్లే ఫలితం ఉంటుందని చెప్పి ఇక్కడ పండితులు చెప్తున్నారు. కాశీలో మనం ఇంకా చూడవలసిన ప్రదేశాలు దుర్గామాతా మందిర్, సంకట్ మోక్ష హనుమాన్ టెంపుల్, డూండి గణేష్ టెంపుల్. ఇవి మనం కాశీలో చూడవలసిన ప్రముఖ టెంపుల్స్. అండ్ ఈవినింగ్ అస్సీ ఘాట్లో జరిగే గంగా హారతి మాత్రం అసలు మిస్ అవ్వద్దు. మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. కాశీలో నేను 3 days 2 nights అయితే స్టే చేశాను. ఓవరాల్గా నాకు ఈ ట్రిప్కి అయిన బడ్జెట్ అండ్ అప్ అండ్ డౌన్ ట్రైన్ డీటెయిల్స్ అండ్ ఏ టెంపుల్ విజిట్ చేయాలో కంప్లీట్గా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఒకసారి డౌట్ ఉన్న వాళ్ళు ఒకసారి క్లియర్గా చెక్ చేయండి.